ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ మరింత జోష్ తో కనిపించడమే కాదు, ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించే స్పీచ్ తో అదరగొట్టారు. ఇటు దర్శక నిర్మాతలు కూడా వచ్చేది ఉస్తాద్ ఉగాది అంటూ సినిమా సక్సెస్ పై హామీ ఇచ్చారు. మరి ఈవెంట్ లో హైలైట్ మూమెంట్స్ ఏంటి? సినిమాపై ఎవరెవరు ఏం మాట్లాడారు? ఈ ఆదివారం హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వారంలోనే థియేటర్స్ లోకి వస్తుంది పవర్ స్టార్ సినిమా. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ తో అభిమానుల్లో జోష్ నింపారు పవర్ స్టార్. అంతేకాదు, అభిమానుల్లో ఒకరు డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో అతడే హరీష్ శంకర్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గబ్బర్ సింగ్ కి మించిన విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు పవర్ స్టార్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డిలే అవడానికి, అలాగే ఇప్పుడింత ఫాస్ట్ గా కంప్లీట్ అవడానికి ఈ రెండింటికి రీజన్ తానేనని చెప్పారు డైరెక్టర్ హరీష్ శంకర్. సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారని, వాటన్నింటికీ మార్చి 19న ఉస్తాద్ సినిమా సమాధానం చెప్తుందని పవన్ అభిమానుల్లో అంచనాల్ని పీక్స్ కి పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైం జోడీ కట్టారు హీరోయిన్స్ శ్రీలీల, రాశీఖన్నా. ఇప్పటి వరకు ఎనర్జెటిక్ డాన్సులకి కేరాఫ్ అనిపించుకున్న శ్రీలీల ఈ సినిమాతో పర్ఫార్మర్ గా మెప్పిస్తుందని తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ వినకుండానే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు రాశీఖన్నా. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన డ్రీమ్ అన్న రాశి ఈ సినిమాతో అది ఫుల్ఫిల్ అయిందని, అభిమానులతో పాటు ఉగాది కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా నటించిన ఆర్ పార్థిబన్ తెలుగు స్పీచ్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు.